డాక్టర్ అవినాష్ అండి, కార్డియాలజిస్ట్, ఎంబీబీఎస్, ఎండి, డిఎం. సో డిఎం తర్వాత 5 years అయింది. సో నేను ఎంబీబీఎస్ చేసిన రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, డిఎం మణిపాల్లో చేశాను, నేను ఎండి, డిఎం కోల్కతా. ఆఫ్టర్ దాట్ 5 years అయిపోయింది ఆల్రెడీ. సో ప్రజెంట్ స్టేట్ సిటిజన్ హాస్పిటల్లో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, అంటే స్టెంట్స్, పేస్ మేకర్స్ అవన్నీ చేస్తామని. కొత్త టెక్నాలజీ పేరు ఎక్మో అంటాం. మీరు కోవిడ్లో విని ఉంటారు, ఈసీఎంఓ. ఓకే, ఈ టెక్నాలజీలో ఏంటంటే హార్ట్ ఆల్రెడీ పని చేయట్లేదని లెక్క అనమాట. ఓకే, సో దాని పని ఎవరో ఒకరు చేయాలి. కిడ్నీకి డయాలసిస్ ఎట్లాగో, లంగ్స్కి వెంటిలేటర్ ఎలాగో, మరి హార్ట్కి ఏంటి పని చేయని హార్ట్కి ఆల్టర్నేటివ్ ఏమి ఇవ్వాలి? దాని టెక్నాలజీ పేరు ఎక్మో అని. అంటే ఏం చేస్తామంటే తొడ ద్వారా 2 ట్యూబులు పెడతాం, ఒకటి వెయిన్ లైన్, ఒక ఆర్టరీ లైన్. ఒక చెడు బ్లడ్ ఉంటుంది, ఒకటి మంచి బ్లడ్. అది తీసుకెళ్ళి మెషిన్ కనెక్ట్ చేస్తాం అనమాట. హార్ట్ చేసే ఫంక్షన్ అది చేస్తాం. బ్లడ్ని ప్యూరిఫై చేసి ఆక్సిజన్ యాడ్ చేసి మళ్ళీ పంపిస్తున్నాం. దీన్ని ఎక్మో అంటారు. ఇదివరకు 50 years అనేవాళ్ళం కదా జనరల్ చెకప్కి. ఇప్పుడు నేనైతే 30 అంటే 30 సంవత్సరాలు మించి దాటితే కంపల్సరీ హెల్త్ చెకప్ చేయించాలి. కొలెస్ట్రాల్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే నాకు గుండె ప్రాబ్లం ఉందో తెలియాలంటే నేను ఏం టెస్టులు చేయించుకోవాలి? జనరల్ క్వశ్చన్. మీరు ఎలాగైనా తీసే ఫస్ట్ టెస్ట్ ఈసీజీ, తర్వాత స్కానర్, ఈ 2 క్యాజువల్ ఉంది. 3వది లిపిడ్ ప్రొఫైల్, షుగర్. ఈ 4 గ్యారెంటీ. ఇందులో ఏమైనా ఉన్నాయనుకోండి గొడవే లేదు, హ్యాపీగా వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు, మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. ఇవి లేవు అనుకుందాం, అప్పుడు మీరు ఇమ్యూనా, కంపల్సరీ మీకు రాదా అంటే గ్యారెంటీ లేదు. మనకి 50% బ్లాక్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. 70 వరకు వెళ్ళే వరకు వెయిట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. మరి ట్రెడిషనల్ టెస్ట్ ఈసీజీ, స్కాన్, టీఎంటీలో ఏమీ తెలియదు మనకి, గుర్తుపెట్టుకోండి. దానికన్నా ముందు తెలిసే టెస్ట్ కాల్షియం స్కోరు, సిటీసీఏజీ ఉంది. ఎవరిలో చేస్తామంటే సెలెక్టెడ్ పీపుల్లో, అందరిలో కాదు సార్. ఎవరికైతే అనుమానం ఉంది, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఆల్రెడీ షుగర్ ఉంది, 2-3 ఫ్యామిలీలో ఆల్రెడీ హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఓకే, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, షుగర్ బార్డర్ లైన్కి వచ్చేసింది, బాగా లావుగా ఉన్నారు, వీళ్ళందరూ క్యాండిడేట్స్ అనమాట. దానికి ఈరోజు మీరు చేసే డిసిప్లిన్, ఫుడ్ దగ్గర, ఎక్సర్సైజ్ దగ్గర, మందుల దగ్గర ఎంత డిసిప్లిన్గా ఉంటారో దాని యొక్క రిఫ్లెక్షన్ 10 years తర్వాత పడుతుంది. ఎంత కష్టం చెప్పడం. ఈరోజు నేను బాగానే ఉన్నాను కదా, ఏం లేదు, నేను సిగరెట్ కాలుస్తాను, మందు అవుతాను, టీవీ చూస్తాను, లేదంటే ఫోన్ ఇష్టం ఉన్నట్టు ఎక్కువసేపు చూస్తాను, రోజంతా చూస్తాను, నాకేంటి, నాకు షుగర్ లేదు, బీపీ లేదు. ఇవన్నీ 1+1 యాడ్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి సార్. ద అవుట్కమ్ అనేది 60-70 years అంత హెల్తీగా ఉంటుంది. ఫైనలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి. పిల్లలు ఎవరు చూసుకోరు, మనమే కదా నుంచోవాలి. మనం నుంచోవాలంటే ఎవ్రీడే డిసిప్లిన్ ఉండాలి హెల్త్ దగ్గర. 3 stories. ఫస్ట్ స్టోరీ ఏజ్ స్టోరీ ఏంటంటే ఒక యంగ్ పేషెంట్, ఎక్మో టెక్నాలజీ గురించి చెప్పాను. 3వ విషయం ఏంటంటే సబ్ క్లినికల్, అంటే లోపల బ్లాక్స్ ఉండొచ్చు, కనబడట్లేదు, దాన్ని కూడా మనం టెస్ట్ చేయొచ్చు.